వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ గ్రూప్లో కానీ జనరల్ గ్రూప్లో కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మరి మనకి ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎంసెట్కి సంబంధించి ఏదైతే ఇంటర్నల్ స్లైడింగ్ ఉందో దానికి సంబంధించిన అలొకేషన్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సీట్ అలాట్మెంట్స్ అంటే ఇంటర్నల్ స్లైడింగ్లో అదే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ చేసుకున్న వారికి కొంతమందికి అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి చేంజ్ అయ్యాయి, కొంతమందికి కాలేదు. దానికి సంబంధించి ఈరోజు ఈ అలొకేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఎవరైతే మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో అదే కాలేజీలో బ్రాంచ్ మారిందో, బ్రాంచ్ మారిన వారు తప్పకుండా మీరు ఫస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని తీసుకెళ్ళి మీకు ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ బ్రాంచ్కి ఆ కాలేజీలో అదే కాలేజీలో ఆ బ్రాంచ్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. ఎందుకంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఆ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిపోతారు. మరి దీనికి మనకు ఈ రోజు నుంచి 17th లోపు మీరు తప్పకుండా ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. సరే మనకు సేమ్ కాలేజే కదా సార్ మళ్ళీ ఫిజికల్ రిపోర్ట్ చేయాలంటే యాజ్ పర్ గైడ్లైన్స్ తప్పకుండా మనకు ఆన్లైన్లో రిపోర్ట్ చేసిన తర్వాత వెళ్ళి అదే జాయినింగ్ రిపోర్ట్ను మీకు ఏ బ్రాంచ్ అయితే చేంజ్ అయిందో అందులో ఇవ్వాలని మన గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు ఈ 2 రోజుల్లో ఆ ప్రయత్నం చేయాలి. మరి సీట్లకు మారని వారికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఓల్డ్ బ్రాంచే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కాలేజీలోనే ఉన్నారు. మీరు జస్ట్ అక్కడ ఆన్లైన్ రిపోర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అదే కాలేజీలో బ్రాంచ్లో ఇచ్చేస్తే సరిపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. కాబట్టి 17th లోపు అయితే ఈ పని పూర్తి చేసుకోవాల్సిందిగా విద్యార్థులు కూడా ఉంది. మరి ఆన్లైన్ రిపోర్ట్ చేయకపోతే కూడా మరి మీకు ఆల్రెడీ మీ బ్రాంచ్ వేరే వాళ్ళకి అలాట్ అయి ఉంటుంది కాబట్టి మీరు కొత్త బ్రాంచ్లో ఆన్లైన్ రిపోర్ట్ చేయకపోతే ఉన్న బ్రాంచ్లో సీట్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి సీట్ అలాట్ అయిన వాళ్ళు ఏమరపాటు వహించకుండా డెఫినెట్గా మీరు ఆన్లైన్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.